ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్టోబర్ 4వ తేదీ నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీటీడీ ఈవో ఆహ్వానం. పుష్ప పల్లకి ఉత్సవంలో వరసిద్ధి వినాయక స్వామి సుందర దర్శనం. ప్రత్యేక ఉత్సవాలతో కాంతులీనుతున్న కాణిపాక క్షేత్రం. రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా శాంతి హోమం. శ్రీవారి భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రాయశ్చిత్తంగా నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. ఘనంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. తిరుపతి జిల్లా మల్లంలో భక్తుల ఆధ్యాత్మిక నమనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆహ్వానం పలికారు. ఈ మేరకు అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 4వ తేదీ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు, ఋత్వికులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వేదాశీర్వచనం పలికారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం పవిత్రతను పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న చర్యలను టీటీడీ ఈవో జె శ్యామలరావు అర్చకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు ఇటీవల చేపట్టిన సంస్కరణలు, చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా లడ్డూ ప్రసాదాల విషయంలో జరిగిన దోషాల పరిహారార్థం నిర్వహించవలసిన క్రతువులపై ఆగమ పండితుల సూచనలు, సలహాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈవో శ్యామలరావు తెలియజేశారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన విఘ్నరాజాధిపతి శ్రీ వినాయకుడు వర్ణ శోభిత పుష్ప పల్లకి ఉత్సవంలో పరిమళించారు. ఉత్సవ శోభిత దర్శనంతో భక్తులను దివ్యంగా కటాక్షించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పుష్ప పల్లకి ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయదారులు పట్టు వస్త్రాలు సమర్పించగా అర్చకులు గణనాథుని ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించారు. ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకువచ్చి రంగురంగుల పుష్పమాలలతో చూడముచ్చటగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకీపై కొలువు తీర్చారు. ముదాకరాత్తమోదకం
సదా విముక్తి సాధకం. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో ఈవో పలు అంశాలను వెల్లడించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడటం వల్ల ఆగమ పండితులు టీటీడీ పెద్దజీయర్ స్వామి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ ప్రాయశ్చిత హోమాలను శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తామని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈవో శ్యామలరావు తెలియజేశారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, ఆగమ పండితులు, అర్చకులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. గత కొన్ని రోజులుగా టీటీడీ కొనుగోలు చేసే ఆవు నెయ్యి విషయంలో ఎన్డీడీపీ రిపోర్ట్స్ రావడం, ఆ రిపోర్ట్స్ లో ఎక్కువగా కల్తీ ఉన్నదనే విషయం శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది. అలాగే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయనేది మనకు తెలుస్తున్నదే. ఈ సందర్భంగా టీటీడీ తరపు నుంచి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికే చేయాల్సిన చర్యలన్నీ, అంటే ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు, అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే విధానం చేస్తున్నాము. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని, అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి, అలాగే దోషాలని తొలగించడానికి ఆగస్టు 15 నుంచి 17 దాకా పవిత్రోత్సవాలని నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము. ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్, అంటే ఏ రేటుకి అయితే మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము. అది 475 రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు. రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే, దాంట్లో నందిని ఒకటి, తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని, రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్స్. వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడీపీ ల్యాబ్ లోనే. ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్ గా ఉన్నాయి. మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము. అంటే ఈ యానిమల్ ఫ్యాట్ కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్, కల్తీ లేకుండా ప్యూర్ గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆవు నెయ్యి రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత. ఎనేబుల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ కి మనము శాంపుల్స్ పంపించే విధానాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ విధానాన్ని కంటిన్యూ చేస్తాము. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఎన్ఏబిఎల్ ల్యాబ్స్ లో మాత్రమే ఇక్కడ ఈ అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది లేదు. మన దగ్గర ఉన్న టెస్టింగ్స్ అన్ని కూడా సింపుల్ టెస్ట్, దానివల్ల అడల్ట్రేషన్ అనేది బయటపడదు. మొట్టమొదటిసారిగా టీటీడీలో ఈ ఆవు నెయ్యి స్వచ్ఛత పరీక్షించడానికి ఎన్ఏబిఎల్ ల్యాబ్ పంపించడం అనేది మొట్టమొదటిగా మనం ప్రారంభించాము. అది కంటిన్యూ చేస్తున్నాము. అలాగే సెన్సరీ ప్యానెల్ 18 మందితో సెన్సరీ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెన్సరీ ప్యానెల్ లో ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న ల్యాబ్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు సిఎఫ్టిఆర్ఐ లో మైసూరులో ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద, ముఖ్యంగా రంగు, రుచి, వాసన, వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంత వరకు ఉందనే నంబర్స్ ఇస్తారు, రేటింగ్ ఇస్తారు. ఆ స్వచ్ఛత 0 నుంచి 0 నుంచి 9 మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్. ఓవరాల్ గా రేటింగ్ 7 ఉంటే గానీ, కనీసం 7 ఉంటే గానీ అది మనము తీసుకోము. అది లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసి సెన్సరీ ల్యాబ్ కూడా చేయడం జరిగింది. సెన్సరీ ల్యాబ్ కూడా మనము గత 3 నెలల్లో చేసిన దాంట్లో సెన్సరీ ల్యాబ్ పెట్టడం, సెన్సరీ ప్యానెల్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇదంతా కూడా చేశాం. అలాగే ఎన్డీడీపీ ల్యాబ్ డిపి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళే డొనేషన్ బేసిస్ మీద మనకి ఎక్విప్మెంట్, ఏ ఎక్విప్మెంట్ ద్వారా అడల్ట్రేషన్ టెస్ట్ చేయగలమో ఆ ఎక్విప్మెంట్ మనకి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆ ఎక్విప్మెంట్ ఖర్చు 75 లక్షలు.
అది కూడా డిసెంబర్లో ఏమని అడుగుతున్నాము. డిసెంబర్ కల్లా వచ్చేలాగా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అది కూడా డిసెంబర్ జనవరిలో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా FSSAI వాళ్ళు తిరుమలలో FSSAI ల్యాబ్ ఏర్పాటు చేయడానికి కూడా వారు ముందుకొచ్చారు. ఇప్పటికే మనకున్న బిల్డింగ్ అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు త్వరలోనే FSSAI ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా మనం తీసుకునే ఆవునీయ స్వచ్ఛతకు సంబంధించి ఎక్కడా కూడా సందేహాలు అవసరం లేదు. ప్రస్తుతం తీసుకున్న నెయ్యి చాలా స్వచ్ఛమైనది. ఈ స్వచ్ఛమైన నెయ్యితోనే స్వామివారికి చేసే లడ్డు ప్రసాదాలన్నీ కూడా ఈ నెయ్యితోనే చేస్తున్నాం. అలాగే భక్తుల నుంచి కూడా ఎవరైతే ఇక్కడ దర్శించుకుని స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా లడ్డు ప్రసాదాలు తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ బాగుంది, చాలా లడ్డు క్వాలిటీ బాగుంది, సువాసన రుచి కూడా చాలా బాగుంది అనేది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. తర్వాత పవిత్రోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం మనము నిర్వహిస్తాము. పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తామంటే ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో అధికారుల దగ్గర నుంచి కానీ అర్చకుల వలన కానీ భక్తుల వల్ల కానీ తెలుసో తెలియకో ఏమైనా దోషాలు జరిగితే ఆ దోష పరిహారార్థం శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నిర్వహిస్తాం. దాని ప్రకారమే ఆగస్టు 15 నుంచి 17వ తారీఖు వరకు పవిత్రోత్సవాలని 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండవ రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పవిత్ర పూర్ణాహుతి నిర్వహించాము. ఇందులో భాగంగా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలయంలో అన్నప్రసాదం పోటు, లడ్డూ పోటుల్లో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేయడం జరిగింది. ఆగస్టులోనే సంప్రోక్షణ చేయడం జరిగింది. దాని తర్వాత పోటులో వెలిసి ఉన్న శ్రీ కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను కూడా సమర్పించడం జరిగింది. తద్వారా ఏవైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. దీని ద్వారా కల్తీ వలన వచ్చిన దోషం కూడా తొలగిపోయింది. కానీ భక్తుల్లో ఉన్న ఆందోళన దృష్ట్యా ఆగమ శాస్త్ర సలహాదారులను, శ్రీ పెద్దజీ గారిని, వీరందరినీ సంప్రదించి ఇంకా ఏమన్నా కార్యక్రమం చేస్తే బాగుంటుందా అనేది ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు. వారితో ఆగమ సలహాదారులతో, శ్రీ పెద్దజీ గారితో సంప్రదించిన తర్వాత ఒకరోజు శాంతి హోమం నిర్వహిస్తే బాగుంటుంది అనేది వారు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారమే 23వ తారీఖు 6 గంటల నుంచి 10 గంటల దాకా ఈ శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నాం. శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో ఈ శాంతి హోమం నిర్వహిస్తాం. దాంట్లో 3 హోమగుండాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాస్తు హోమంకి వాస్తు హోమగుండం, సభ్యము, పౌడరీకం, ఈ 3 హోమగుండాలు ఏర్పాటు చేస్తాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో అన్ని ప్రాంతాల్లో కూడా పంచగవ్య ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా భక్తుల్లో ఉన్న అపోహలు తొలగి నిర్మల హృదయంతో స్వామి దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమము రేపు పొద్దున్న నిర్వహించబడుతుంది 6 గంటల నుంచి 10 గంటల వరకు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ట్రస్ట్ బోర్డు చైర్మన్ మునిశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు కార్తికేయుని కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వల్లి దేవసేన సమేత స్వామివారిని అర్చకులు సుందర శోభితంగా అలంకరించి ఊరేగింపుగా ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన కళ్యాణ మండపానికి తీసుకువచ్చి వేదికపై వేంచేపు చేశారు. పలు విశేష క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు.
శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. ఆలయ ప్రతిష్ఠ జరిగి 12 సంవత్సరాలు పూర్తి కావడంతో కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుణ్య జలాలను కలశాలలో నింపి ఋత్వికులు యాగశాలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆ తరువాత కుంభాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు. ప్రియ గరుడ వాహన సేవలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారు శోభాయమానంగా అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాద్రి అప్పన్న సన్నిధిలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను నిర్వహించిన అనంతరం అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై సర్వాంగ సుందరంగా కొలువదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించిన అనంతరం గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గరుడ వాహనంపై సింహాద్రి అప్పన్నను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పెరటాసి మాసం తొలి శనివారాన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుడు తిరుచి ఊంజల సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలను జరిపారు. ముందుగా స్వామి అమ్మవార్లను సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువతీర్చారు. భాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాకారంలో కళ్యాణ వెంకన్న దేవేరులతో కూడి తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ఆవరణలోని మండపంలో ఊయలలో ఉత్సవాలను వెంచేపు చేసి భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను మనోహరంగా జరిపి హారతులు సమర్పించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, ఇక చిత్తూరు జిల్లా నగరిలో శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో ఓంజల్ సేవ కనుల పండుగ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచెపు చేశారు. భక్తులు తన్మయత్వంతో తిలకిస్తుండగా సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి అఖిల భువనాలను కాచి కాపాడుతూ ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో కొలువు తీరిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని క్షణకాల దర్శనంతో తమ జన్మ ధన్యమైందని భావిస్తారు భక్తకోటి. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత అంతే ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను సంతరించుకున్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని స్వీకరించి పరవశులవుతారు. అలాంటి మహాప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ భక్తులకు అందజేయడంలో నిరంతరం కృషి చేస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ నాణ్యతా ప్రమాణాలపై భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఆ వివరాలను, వారి ఆనందాన్ని వారి మాటల్లోనే విందాం. నా పేరు రమ. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము. కిందటి సంవత్సరం కూడా వచ్చాము. అయితే ఈ సంవత్సరం క్వాలిటీ చాలా బాగుంది లడ్డూది. ఇందులో పూర్తి 100% నెయ్యితోనే చేస్తున్నారు. మంచి సువాసన భరితంగా ఉంది. ఎంతో ఆనందంగా ఉంది, మధురంగాను. ఈ ప్రసాదాన్ని నలుగురికి పంచాలని మేము ఒక 10 లడ్డూలు తీసుకొని వెళ్తున్నాము. ఈ ఎస్విబిసి వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇంకా ట్రస్ట్ అది చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. అన్ని విధాలా బాగుంది. నా పేరు ఆదినారాయణమూర్తి, మాది విజయవాడ. మేము ఎప్పుడు స్వామివారి దర్శనానికి వస్తాం, లడ్డూలు తీసుకెళ్తా ఉంటాం. అయితే ఈసారి లడ్డు క్వాలిటీ బాగున్నట్టు కనపడుతుంది. లడ్డు కూడా బాగా చూస్తా కూడా కన్ను వింపుగా ఉంది.
ఇంతకుముందు బాగా ఎండిపోయినట్టు ఆ రకంగా ఉండేది. ఇప్పుడు భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా మన టీటీడీ వాళ్ళు ఇవన్నీ ఏర్పాట్లు చేశారని చెప్పి మేము చాలా సంతోషిస్తున్నాం. టీటీడీ వారికి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు దిలీప్ కుమార్ ఫ్రమ్ బెంగళూరు నుంచి వచ్చున్నాను. ఈ లడ్డు టేస్ట్ చూసి చాలా బాగుంది. నేను ఎవ్రీ ఇయర్కి 4-5 టైమ్స్ వస్తూనే ఉంటాను. బట్ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఈ లడ్డులో. బికాస్ గవర్నమెంట్ కూడా యాక్షన్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తాను. నా పేరు రేణుక, ఖమ్మం నుంచి వచ్చాము. మేము సంవత్సరానికి 2 సార్లు దర్శనం చేసుకుంటాము. గత 4 మంత్స్ బ్యాక్ చేసుకున్నాను. అప్పుడు మీద ఇప్పుడు లడ్డు చాలా బాగుంది ప్రసాదం. అప్పుడు ఎలా ఉండేదంటే గట్టిగా వడ్లిపోయినట్టుగా నిలవ లడ్డు లాగా ఉండేది. ఇప్పుడు చాలా టేస్టీగా, నెయ్యి కూడా మంచి స్మెల్ తోటి చాలా బాగుంది. నేను ప్రతి సంవత్సరం ఇయర్లీ వన్స్ వస్తాను. జనవరిలో ఒకసారి వచ్చినాను, ఇవి ఇప్పుడు ఒకసారి. జనవరిలో వచ్చినప్పుడు లడ్డు అనేది చాలా గట్టిగా ఉంటున్నాయి, క్వాలిటీ కూడా అసలు సరిగ్గా ఉండలేదు, ఏం లేదు. ఇప్పుడు లడ్డు అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా, నెయ్యి స్మెల్ చాలా అద్భుతంగా ఉంది. ఫుడ్ కూడా అప్పటికి ఇప్పుడు చాలా తేడా. బియ్యం అయితే బాగా చిన్న బియ్యం, క్వాలిటీ ఐటమ్స్ మొత్తం ప్రతిదీ క్వాలిటీ అయింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. సంకష్టాల చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి మూలమూర్తికి పలు రకాల పండ్ల రసాలు, విభూది, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ఆ తర్వాత స్వామివారికి నైవేద్యాలను సమర్పించి కర్పూర హారతులను సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో కొలువైన శ్రీ ధన్వంతరి ఆలయంలో శ్రీ సూర్యనారాయణ మూర్తికి, స్ఫటిక లింగానికి, నందీశ్వరునికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. విభూది, నారికేళ్ల జలాలు, వివిధ రకాల ఫల రసాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు నైవేద్యాలను సమర్పించి హారతులు అందించారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు కృత్తికను పురస్కరించుకుని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, విభూది, పవిత్ర జలాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి వల్లి దేవసేన సమేత కార్తికేయునికి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి నివేదనలు, 16 రకాల హారతులను సమర్పించారు. భక్తులు కార్తికేయుణ్ణి కనులారాగాంచి నెయ్యి దీపాలను వెలిగించి నివేదించారు. తెలంగాణ రాష్ట్రంలోని నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో గణనాథుని అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. సంకష్టాల చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు లక్ష్మీనరసింహుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న గణనాథునికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించి మంగళ నీరాజనాలను సమర్పించారు. భక్తులు లంబోదరుని సేవించి తరించారు. దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ రాజమండ్రికి చెందిన భోగలింగేశ్వర ధార్మిక సేవా సంస్థ
కోటి మృత్తిక శివలింగాలను వివిధ ప్రాంతాలలోని జీవనదులలో కలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శివభక్తులు మట్టితో కోటి శివలింగాల తయారీలో భాగస్వాములయ్యారు. హరహర మహాదేవ శంభో శంకర అని స్మరిస్తూ భక్తులు 11 సుగంధ ద్రవ్యాలను కలగలిపిన బంకమట్టితో శివలింగాలను తయారు చేస్తున్నారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుడు వసంతోత్సవ పరిమళాలతో దర్శనమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, నవకలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై నవకలశాలలోని పవిత్ర పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు వసంతోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేరే చెలులు. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి ఉత్సవాన్ని కమనీయంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు సర్వశోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుతీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై దేవుని గడప పురవీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విశేషంగా సాగిన తిరుచి సేవలో భక్తులు పాల్గొని తరించారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలోని కన్యమూల గణపతి సన్నిధిలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై హోమగుండానికి పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేసి గణపతి హోమం నిర్వహించారు. పూర్ణాహుతి సమర్పించి స్వామివారికి మంగళహారతులు అందజేశారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామివారు అభిషేక ద్రవ్యాలలో దివ్యంగా అభయ ప్రదానం చేశారు. నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. అర్చకులు బొజ్జ గణపయ్యకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం ఏకదంతునికి వెండి కవచ ధారణ చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. జై గణేశ స్మరణలు చేస్తూ భక్తులు గణనాథుని సేవలో తరించారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు పూలంగి సేవలో భక్తులను పరిమళ భరితంగా అనుగ్రహించారు.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీమద్ వెంకటరమణ స్వామి వారి దేవాలయంలో పెరటాసి మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 17వ తేదీ వరకు జరిగే పెరటాసి మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పూలంగి సేవను నయన మనోహరంగా నిర్వహించారు. పుష్పమాలలు, బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా కొలువుదీరిన స్వామివారికి అర్చకులు ఆస్థానం జరిపి మంగళహారతులు సమర్పించారు. ఇక గర్భాలయాన్ని వర్ణమయ పూల తోరణాలతో అందంగా అలంకరించారు. వరంగల్ గోపాలపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. మహాలక్ష్మి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి కనుల పండుగ అభిషేకం చేశారు. ఆపై పూలమాలలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. చతుర్థి పర్వదినాన గణనాథుని అభిషేక ద్రవ్యాల్లో సేవించి భక్తులు తన్మయులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.